మాది పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్ల మండలం. పాలకుర్తి అంటే ఇప్పుడు మీది యశస్విని రెడ్డి గారి నియోజకవర్గం అది. మా నియోజకవర్గంలో ముఖ్యంగా దేవరుప్ల మండలంలో అయితే కనీసం ఒక 5% కూడా ఒడ్లు కంప్లీట్ కాలేదు. జూన్ నెల కాబోతుంది, మరికొద్ది రోజుల్లో మళ్ళీ కొత్త పంట వేయబోతున్నాం. ఇప్పటికీ ఒడ్ల రాసులు అన్నీ అలాగనే ఉన్నాయి. వెంటనే స్పందించి లారీలు, కనీసం లారీలు కూడా వస్తలేవు, లారీలు కూడా వచ్చేటట్టు చేయాలి. లారీలు పోయినా మిల్లులలో దిగుమతి చేసుకోవట్లేదు. దిగుమతి చేసుకున్న మిల్లులలో కూడా చాలా కటింగ్ చేస్తుర్రు. మరియు మందు బస్తాలు కూడా చాలా ఇబ్బంది అయింది. రైతు బంధు కూడా ఒక 2 ఎకరాలకు చాలా బలి మీదకి ఇచ్చిండు. మిగతా రైతు బంధు కూడా టోటల్గా వేయాలి. వారం 10 రోజుల్లో మొత్తం టోటల్ రైతు బంధు వేయాలి. అదేవిధంగా ఈ యూరియా బత్తాల కొరత రాకుండా కూడా చూడాలని యశస్విని రెడ్డి గారిని కోరుతున్నాం. మరి ఇంకొకటి ఏంటంటే, ఈరోజు రేవంత్ రెడ్డి ఇలా కేటీఆర్ దెబ్బకు ముడుచుకొని అది అక్కడ అది ఢిల్లీకి పోయిండు. దయచేసి రేవంత్ రెడ్డి స్పందించాలి, లేకుంటే నీకు చిప్పగతి అవుతుంది, నీ కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం ఖతం అయిపోతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఏ నుంచి వచ్చినావు? నేను మా రాయపర్తి. ఇంత ఎండకు అవసరమా ఈ వయసు? అయ్యా వచ్చినాం, ఇక మీటింగ్ అంటే వచ్చినాం. ఎట్లుంది నిజంగా? వీళ్ళు చెప్పేది నిజమేనా, వాళ్ళు చెప్పేది నిజం? మేము కేసీఆర్ అని పట్టాలు చేసిండు, మంచి అన్ని చేసిండు. అందు గురించి మేము వచ్చినాం. ఇక వచ్చినాం. ఒడ్లకు బోనస్ ఇస్తుండా? ఇప్పుడు ఎప్పుడు ఇచ్చిండు? ఇప్పుడు యాసింగ్ ఇస్తాడా? రైతు భరోసా వేసిండా? రైతు భరోసా ఏమేలే. ఏంది అంటే ఎందుకు వచ్చింది ఇంత ఎండకు? 44 డిగ్రీలు ఎండ కొడతా. ఆడ మక్కలు ఉంటారే, వాటిలో ఉంటారు. ఏం చేయాలి? అయితే ఏంది అంటే మరి 2.5 సంవత్సరాలు ఎట్లుంది పరిపాలన? మంచిగా లేదు. పక్కలు ఒక్కనే ఉన్నాయి, ఒడ్లు ఒక్కనే ఉన్నాయి. రైతులు ఇబ్బంది పడుతున్నాం. సెంటర్లో కూడా వాటర్ కూడా తాగడానికి వాటర్ కూడా లేదు. ఎంత ఇబ్బందులు అంటే అంత ఇబ్బందులు. పొద్దున పోతే సాయంత్రం దాకా పడిగాపగా చెప్తాను. కేసీఆర్ ఖరాబ్ చేసిండు రైతాంగాన్ని. ఇప్పుడు వీళ్ళందరూ రైతులు వచ్చింది కదా, వాళ్ళందరూ అడుగు. ఈ పాలన ఎట్లున్నది, ఆ పాలన ఎట్లున్నది అడుగు. అడిగి తెలుసుకో. తెలుసుకుంటే అర్థమవుతుంది కదా మనకు. ఎంత ఇబ్బందులు పడతాలో. ఆ సెంటర్లో కూడా వాటర్ తాగడానికి కూడా నీళ్ళు లేవు. అక్కడ కొనాలంటే 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు బాటిల్ అంటాను. ఆ సభకాలు ఎంత మంది ఉన్నారు, ఈ సభకాలు ఎంత మంది ఉన్నారు చూడు. అధికార పార్టీ కాడ ఎంత ఉన్నారు, ఇక్కడ ఎంత ఉన్నారు. ఇది కొన్న తర్వాత ఒక్కొక్క సెంటర్ల కాడికి పోందా మీరు? ఇక్కడ కాదు చేసేది. మీరు అక్కడ ఆ సెంటర్ కాడికి పోనా, ఊకళ్ళు పోరండి. నర్సంపేట, ఊకళ్ళు, ఎలుకుర్తి ఇవన్నీ సెంటర్లు పెట్టిండు. ఎక్కడ చేస్తాడని ఎక్కడ ఒక దిక్కు కాంట అయితే లేదు. వందల క్వింటాలు, 1000 క్వింటాలు చచ్చిపోతాం. చూస్తున్నా సత్తా మన పేపర్లో పడతలేదా? పడుతుంది కదా. కాదు, నీరే ఉపయోగిస్తుందా? పోదాం, ఇట్లే పోదాం. అక్కడ ఉపయోగిస్తుందా? ఊకళ్ళు పోందా? ఊకళ్ళు పోయి చూపిస్తుందా? మార్పు ఎక్కదు. మేమే మార్పు తెచ్చుకుంటాం. ఇంకా మా చెప్తాను మేమే కొడుకోవాలి. ఇంకా మార్పు ఎక్కదు. ఇంకా మా చెప్తాను మేము కొడుకున్నట్టు మార్పు ఎక్కదు. ఇంకా మార్పు ఇంకా ఎక్కదు. ఇంకా మార్పు దేనికి మార్పు? అది వాళ్ళు మారడానికి మార్పు. మాకు ఫ్రీ బస్ ఆడవాళ్ళని ఖరాబ్ చేసాడు. ఫ్రీ బస్ పెట్టి ఆడవాళ్ళని ఖరాబ్ చేసాడు. అది షేర్ కాడి కూడా వస్తలేదు. అది రైతు మొక్కజొన్న కొంటలేడు, వడ్డీ కొంటలేడు. దానికి సంఘీభావంగా మేము వచ్చినాం. అది నిజంగా అంటే గత కేసీఆర్ ఉన్నప్పటి లెక్క కొంటలేరు. ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు. పాస్బుక్ అంటాడు, ఆన్లైన్ అంటాడు, సంతకాలు తమ్ము అంటాడు, ఇవన్నీ పెడతాడు. అప్పుడు ఏది లేదు. డైరెక్ట్ అటు ట్రాక్టర్ వేసుకుపోయి గోదావరి తీసుకుని ట్రక్ షీట్ పడుతుంది, పైసలు తెల్లారబడేది. ఇంతవరకు ₹1 ఒక రైతుకు పడలే. 40 రోజుల దగ్గర 40 రోజులు ₹1 పడలే. 45 రోజులు గవర్నమెంట్ చెప్పింది. ఇంకా 45 అంటే 3 నెలలు పడుతుంది. దగ్గర 90 రోజులు పడుతుంది. వస్తుందో వస్తుందో రాదు. ఇంకా అది కూడా అనుమానే. అప్పులు ఇచ్చినట్టు అదే బాధపడి మళ్ళీ స్టేట్ దగ్గర అప్పు తీసుకొని మళ్ళీ బాకీలు కట్టుకోవడం, అదే ఇబ్బందిలో ఉన్నారు రైతులు. రైతు బంధు ఒకటేసారి పడ్డాయి. మొన్న 1 ఎకరా 2 ఎకరాలు పడ్డది. ఇంకా 3 ఎకరాలు పడాలి నాకు. కాబట్టి సాపకి మీటింగ్ పెట్టడం వల్ల ఒక రైతు బంధు పడుతుంది. కేసీఆర్ కూడా ఒక్కొక్కసారి మీటింగ్ పెట్టాలి. ప్రతి జిల్లా కూడా పెడితే సాపకు ఎకరం రైతు బంధు పడుతుంది. రైతు బంధు పడుతుంది. దానికి దీనికి రుణమాఫీ నాకు కూడా కాలేదు. నాది ఒక 20,000 ఎక్కువ ఉన్నది. 20,000 కట్టిన కట్ట కూడా కాలేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది. సగం మందికి అయినాయి, సగం మంది కాలే. తెలంగాణ మళ్ళీ కేసీఆర్ వస్తేనే రైతుకు నయం. కాళేశ్వరం కూలింది అన్నాడు. ఆ కాళేశ్వరం నీళ్ళు ఇప్పుడు పంట అందరికి. గోదావరి, హైదరాబాద్ నీళ్ళు అవే వస్తున్నాయి, సూర్యాపేట నీళ్ళు అవే వస్తున్నాయి. ప్రతి ఒక్క చెర్ల నీళ్ళు కూడా నీళ్ళు అప్పుడు కట్టిన నీళ్ళు. ఇప్పుడు చెరువు ఎక్కడ తవ్విన వాళ్ళు ఇప్పుడు బిడ్డి కట్టింది అప్పుడే కదా. ఆ కేసీఆర్ అంటే బిడ్డి నీళ్ళతో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాయి. గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరిగిపోయింది. కూలిపోలేం పోలే. ఎక్కడ పోయింది అంటే అక్కడ ఉన్న మా ఒక బంధువులు అడిగినాం. ఒక పిల్లర్ కొంచెం ఇంత గ్యాప్ వచ్చింది. అది ఒకటి తప్ప ఏం లేదు. 90 పిల్లర్, 1 పిల్లర్ పోతుంది.
మన ఇంట్లో క్రాకులు వస్తాయి గోడలకు, దాన్ని పట్టుకో మరి సుధారణ అంటే ఏమవుతుంది? 1,00,000 కోట్లు మింగినంటారు. ఎక్కడ మీకు 1,00,000 కోట్లు అయితే మీకు ఎట్టయితే ప్రాక్టీస్ అయింది. కాళేశ్వరం కట్టినాక ఈ జిల్లాలకు ఏమన్నా ఉపయోగపడ్డదా? ఉపయోగం అంటే 100% ఉపయోగపడేది, 100% ఉపయోగపడేది. ఎక్కడి నుంచి వచ్చిరే? జనగాం నియోజకవర్గం బచ్చనపేట మండల్. ఎందుకు అంత దూరం నుంచి ఇడికి? రైతుల పక్షాన కొట్లాడడానికి వచ్చినాం. అంటే నిజంగా కాంగ్రెస్ వాళ్ళు అన్ని చేసినామంటారు, మీరేమో రైతుల ఏం చేసిరని కనబడుతుంది కదా. ఇప్పుడు రైతుల కళ్ళాల కాడికి పోతే కనబడుతుంది. వాళ్ళ గోస హరిగోస తీస్తారు ఒక్కొక్కరు. రాత్రి వచ్చిన గాలి దుమారానికి తాడ్పత్రులు లేచిపోయి ఒక్కొక్కరు దేవులాడుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరి ధాన్యాలు ఎవరు కొనుగోలు చేయట్లేదు, లారీలు రావట్లేదు. చాలా చాలా ఇబ్బందులు ఉన్నారు రైతులు. వాస్తవ పరిస్థితులు తెలవాలంటే ఇట్లా మీటింగ్ల ద్వారా కాదు, కళ్ళాల కాడికి వస్తే తెలుస్తుంది. విషయాలు చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. ఏ జిల్లాలు అంటే మీ ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి? మా ఏరియాలో మొత్తం వరంగల్, బచ్చనపేట, చేరియాలు, మద్దూరు, తరిగొప్పుల, కొమరవెల్లి మండలాలలో ఎక్కడ ధాన్యం అక్కడ నిలిచిపోయింది. ఏ ఒక్క రైతు దగ్గర కూడా ఇలా సంతోషంగా లేరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టక్కు మనం పడేది. ఇప్పుడు రైతు బంధు రావాలంటే ఒక మీటింగ్ పెడితే ఒక రైతు బంధు వస్తుంది. 6,000 వస్తే ఈ 6,000 తిట్టే పోతే 6,000 అటే పోటీ. ఒకసారి 10,000, 15,000, 20,000 వస్తే ఏ రైతుకైనా కానీ కొంచెం చేదోడు వాదోడుగా ఉండేది. ఇలా 6,000 బిచ్చం వేసుకున్న పరిస్థితి వచ్చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ లా. ఏ ఒక్క అధికారం నిలిచినా గానీ అంత దోపిడీ 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 తప్ప ఇంకోటి లేదు. కొనుగోలు కేంద్రాలకు పాస్బుక్ సంతకాలు ఏమైనా అడుగుతారా? ఫేస్ మ్యాచింగ్ అని పెట్టిరు. ఫేస్ మ్యాచ్ అంత ముందు డైరెక్ట్ ఉండేది, ఏది ఉండకపో. పాస్బుక్ ఇచ్చి ఒక సంతకం పెట్టినామంటే మా అకౌంట్ లో డబ్బులు పడేది. ఎలాంటి నియమ నిబంధనలు లేకుండే. 500 బోనస్ ఇస్తాడు. బోనస్ గది లేదు, అతి గది లేదు, ఏది లేదు. అతి బోనస్ ముచ్చిన పక్కన పెడితే అసలు ఓట్లు కొనే నాదుడే లేడు. అలా ఎంత దుర్మార్గమైన రాజకీయం జరుగుతుందంటే దుష్ట పరిపాలన జరుగుతుంది. మార్పు ఎక్కడండి? మార్పు మొత్తం నాశనం 16 గంటలు చేసిండు వాడు. ఇవాళ మళ్ళా కేసీఆర్ రావాలని ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క అవ్వ, ప్రతి ఒక్క బిడ్డ కోరుకుంటుంది. కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడొస్తా అని ఎందుకు ఈ ఓట్లేసి మనం బాధపడుతున్నాం అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా అరిగోస ఇస్తారు. ఇవాళ ఇంత మనుటెండలో కూడా ఇంత ప్రజానీకం ఇక్కడ రావడానికి కారణం ఓన్లీ రైతుల పక్షాన. మనకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా వచ్చినాం మేము. ఒక్క రూపాయి బిల్ల కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా పెళ్లిళ్ళు, పేరంటాలు వదులుకొని కూడా ఇలా మా కేటీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారు, రైతుల పక్షాన కొట్లాడుతున్నారని ఒకే ఒక నినాదంతో మేము ఇంత దూరం రావడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఇప్పుడు వాళ్ళు పెట్టిన సభకు ఇది ధీటైన సభ. ఎందుకంటే వాళ్ళు పెడితే ఒక్కొక్క బస్సులో 2-3 తప్ప ఒక్కొక్క బస్సులు నిండా ఎక్కువైన మంది కూడా కార్లల్లా, జీపులల్లా వచ్చిన సందర్భాలు ఇక్కడ మీరు చూస్తున్నారు. ఎంతో మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇలా సంఘీభావం తెలపడం జరిగింది. మేము స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం లింగల్ గన్పూర్ మండలం నుండి వచ్చినాం. ఈ చివరి మండలం మాది వరంగల్ కు చాలా చివరి ఉంటది, జనగాం జిల్లా పక్కన బార్డర్. అవును. ఏంటంటే ఇప్పుడు వీళ్ళేమో కేటీఆర్ ఒకలాగా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి అన్ని చేసిన అంటున్నాడు. అన్ని ఏం చేసిండో మాకంటే ఎక్కువ మీడియా మిత్రులకే తెలుసు. ఏది ఎంత 420 హామీలతో, దొంగ హామీలతో గవర్నమెంట్ ను రూపొందించుకునే వరకే. ఈ రోజు ఏ రాష్ట్రంలోనైనా ఇంత నీచంగా, ఇంత నీచ రాక్షస పాలన చేసిందైతే రేవంత్ రెడ్డి. ఆ జనాలు కూడా, సామాన్య జనాలు కూడా ఇంటి పక్కన ఉన్న పాలన తిట్టినట్టు తిడతాడు. ఆ సిగ్గులేని పాలన మహా అయితే ఇంకొక 2 ఏళ్ళు ఉన్నది. తర్వాత వచ్చేది గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంటే. టీఆర్ఎస్ మీన్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఫ్రీ బస్సు పెట్టి మా పరువు మేమే తీసుకుంటట్టు చేసిండు. ఎవడు పెట్టమన్నాడు? ఆయన పెట్టకుండా మేము ఫ్రీ బస్సు కాకుండా మేము టికెట్లు పెట్టుకోలేదా? అంతకుముందు మహిళలను చూస్తే రెస్పెక్ట్ గా మగవాళ్ళు, పురుషులు లేచి మాకు బస్సు ఇచ్చేది. ఈ రోజు దొబ్బై నువ్వు ఫ్రీ టికెట్ అని అవమానాల పాలు చేస్తున్నారు. ఆడవాళ్ళకు రోడ్డు మీద కొట్టుకునేటట్టు చేసిండు. ఆ ఫ్రీ బస్సు కాదు, అనవసరమైన పథకం అది. వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు పండించే పంట చేతికొచ్చి కళ్ళములో పోస్తే ఆ పండించే కష్టం కంటే ఈ కొనడానికి చాలా మంది రైతులు ఎండకు ఉండి చనిపోయిన సందర్భాలు కూడా ఈ మధ్యలో చూస్తున్నాం. అసలు కొనట్లేదు. పండించడం పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోను కొనడం కూడా జరగట్లేదు కొనుగోలు కేంద్రాలు. ఇంకా మొక్కజొన్న రైతులైతే మొన్న మా లింగల్ గన్పూర్ ఏరియాలో కాలబెట్టుకున్నారు కొనలేక. అంత దీన స్థితిలో ఉన్నది. ఆయన ముఖమేమో రాక్షస పాలన, రామరాజ్యం లాగా ఉండేది. కేసీఆర్ ఉన్నప్పుడు పథకాలు ఇంటింటికి, కళ్యాణ లక్ష్మి, మేనమామలాగా కేసీఆర్ కిట్టు, ఇంకా చాలా పథకాలు చేసిండు. కానీ ఈయన దుర్మార్గమైన పాలన, ఆడపిల్లల ఉసురు దాకి, రైతుల ఉసురు దాకి మళ్ళా రాదు.